యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం 'దేవర పార్ట్ 1'. ఈ చిత్రం ఊహించని స్థాయిలో అంచనాలతో వచ్చి అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇక ఎన్టీఆర్ కెరియర్‌లోనే సోలో హీరోగా మొదట 500 కోట్ల చిత్రంగా 'దేవర' రికార్డు సాధించింది. నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ స్టామినాతో ఈ చిత్రం అంతటి భారీ వసూలు సాధించడం విశేషం. ఇక మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రెండవ పార్ట్ భారీగా తీయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'దేవర పార్ట్ 2' స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే 'దేవర' సీక్వెల్‌పై స్క్రిప్ట్ అంతా దాదాపుగా పూర్తయిందట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇండియా వైడ్‌గా పాపులర్ అయింది. ఇక దీంతో సీక్వెల్‌లో మరింత గ్రిప్పీగా, మరింత భారీ స్థాయిలో సన్నివేశాలు ఉండేలా దర్శకుడు స్క్రిప్ట్‌కి ఫైనల్ టచ్ ఇస్తున్నాడని సమాచారం. ఇక తన మూవీ టీమ్‌తో మరింత హై రేంజ్‌లో యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ ఉండేలా స్క్రిప్ట్ పనులు మొదలుపెడుతున్నారట. ఇక 2025లో 'దేవర 2' షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. 2025 మార్చిలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. మొదట ఎన్టీఆర్ లేని సన్నివేశాలను షూటింగ్ చేయాలని మూవీ టీమ్ ఫిక్స్ అయిందట. ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రశాంత్ నీల్ సినిమాకి డేట్స్ కేటాయిస్తారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల అని అనౌన్స్ చేయడంతో వేగంగా షూటింగ్ జరుపుకోబోతోంది. కాబట్టి ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ సెప్టెంబర్ కల్లా ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేస్తారని సమాచారం. దాంతో సెప్టెంబర్ నుంచి 'దేవర 2' సెట్‌లోకి ఎన్టీఆర్ వెళ్తాడని తెలుస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న 'దేవర 2' ఎన్టీఆర్ లేకుండానే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఎన్టీఆర్ వచ్చాక వేగంగా కంప్లీట్ చేసి 2026 దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 2024లో దసరా పండగ సందర్భంగా 'దేవర పార్ట్ 1' వచ్చి సూపర్ హిట్ అయింది. అలాగే ఇప్పుడు 2026 దసరాకి 'దేవర 2'ని తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్ట్ 1తో 500 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన ఎన్టీఆర్ 'దేవర 2'తో 1000 కోట్ల కలెక్షన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దాంతో ఈ సినిమా మీద అంచనాలు మరింత భారీగా పెరిగిపోతున్నాయి. అనుకున్న స్థాయిలో 'దేవర 2' గనుక వస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇక ఇండియాలో అదరగొట్టిన 'దేవర పార్ట్ 1' ఇప్పుడు జపాన్‌లో దుమ్ము లేపేందుకు రెడీ అవుతోంది. జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ ఫ్లాప్ అయిన సినిమాలు సైతం జపాన్‌లో దుమ్ము లేపుతూ ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను జపాన్‌లో మార్చి 28, 2025న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇటీవలే 'కల్కి' సినిమాను అక్కడ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్ ఇప్పుడు 'దేవర' సినిమాను కూడా రిలీజ్ చేయనుంది. 'దేవర' సినిమా ప్రీ సేల్స్‌ను జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు. జపాన్‌లో ఎన్టీఆర్‌కు సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా 'త్రిబుల్ ఆర్' సినిమా తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక 'దేవర' సినిమాను కూడా జపాన్‌లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తంతో ఉన్నారు. 'దేవర' సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. 'దేవర పార్ట్ 1' జపాన్‌లో హిట్ అయితే ఈ సినిమా మరింత హైప్ పెంచుతుంది. వచ్చే ఏడాది 'దేవర 2' అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.